సాఫ్ట్‌వేర్ కోర్స్‌లో జాయిన్ అయ్యే ముందు ఈ 5 మిస్టేక్స్ అనేవి అవాయిడ్ చేయాలి. లేకపోతే మీ టైమ్ అండ్ మనీ ఎవ్రీథింగ్ కూడా మీరు వేస్ట్ చేసుకున్నట్టే. దాంట్లో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ట్రెండ్‌ని చూసేసి బ్లైండ్‌గా జాయిన్ అవ్వకండి. లైక్ పైథాన్ ట్రెండింగ్‌లో ఉంది అనేసి లేదా ఏఐ ట్రెండింగ్‌లో ఉంది అనేసి బ్లైండ్‌గా జాయిన్ అయిపోయి మళ్ళీ అక్కడ అర్థం అవ్వకుండా లైక్ కన్‌ఫ్యూజ్ అయిపోయే ఛాన్సెస్ అనేవి చాలా ఉన్నాయి. సో, ఫస్ట్‌లీ మీ ఇంట్రెస్ట్ ఏంటి అనేసి చూజ్ చేసుకోండి. అండ్ దాని తర్వాత మీరు అసలు కోర్స్ అయిపోయిన తర్వాత కూడా మీరు ప్రాక్టీస్ లేకపోతే మీరు కోర్స్ తీసుకొని కూడా వేస్టే. సో, ఒక్కసారి మీరు వన్స్ కోర్స్ కూడా కంప్లీట్ అయ్యాక ఎవ్రీథింగ్ అసలు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారా లేదా? రియల్ టైమ్‌గా సాల్వ్ చేస్తూ ఉన్నారా లేదా? అనేసి ఒకసారి చూసుకోండి. సో, ప్రాక్టీస్ ఈస్ మస్ట్ అనేసి చెప్పుకోవచ్చు. అండ్ దాని తర్వాత 100% ప్లేస్‌మెంట్ అని ఇస్తే లైక్ బ్లైండ్‌గా నమ్మేసి మొత్తం కూడా వదిలేసి ఉండకండి. లైక్ మీరు ఓన్‌గా కూడా వాకిన్స్‌కి వెళ్ళడం అలాంటివి కూడా మీరు ట్రై చేస్తూ ఉండాలి. అండ్ దాని తర్వాత ఏంటి అంటే ప్రతీది కూడా సంథింగ్ కోర్స్ అనేది ఇంట్రెస్ట్ ఉంది. ఇంకా డైరెక్ట్‌గా ఎళ్ళిపోయి మనీ కట్టేసి జాయిన్ అవుతాను అనేసి బ్లైండ్‌గా ఉండకండి. ఫస్ట్‌లీ మనకి యూట్యూబ్స్‌లో చాలా 70-80% కోర్సెస్ కంటెంట్ అనేవి ఇస్తూనే ఉన్నారు. కాబట్టి మీరు ఏదైనా చూస్ చేసుకున్నప్పుడు ఒకసారి ట్రయల్ వేయండి. అసలు ఏం చెప్తున్నారు? బేసిక్స్ ఎవ్రీథింగ్ కోర్ అండ్ అడ్వాన్స్‌డ్ కూడా కంప్లీట్ చేసేస్తూ ఉన్నారు యూట్యూబ్‌లో కదా! సో, ఒకసారి చూసి అర్థమవుతుందా లేదా? లేదా ఎవరైనా ఫ్రీగా రియల్‌గా నేర్చుకోవాలి అనుకున్నా కూడా యూట్యూబ్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో, ఇవ్వండి. ఈ రీల్ అనేది మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేసి వాళ్ళ టైమ్ అండ్ మనీని కూడా సేవ్ చేసేయండి. అండ్ ఇలాంటి టిప్స్ కోసం వెంటనే కామెంట్ సెక్షన్‌లో టిప్స్ అనేసి కామెంట్ చేయండి. అండ్ ఫాలో కూడా చేసేయండి.